హలో గాయ్స్, ఇందుకు చాలామంది బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందరో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫెయిల్ అవుతారు. బిజినెస్ అనేది ఒక రేస్. ఆ రేస్లో ఉండడం కాదు, రేస్లో ముందుండడం నేర్చుకో. బిజినెస్లో కస్టమర్ అండర్స్టాండింగ్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. కావడానికి ప్రాపర్ ప్లాన్ లేకపోవడం, కస్టమర్ల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, కష్టపడడంలో వెనుకపడకపోవడం. మనం బిజినెస్ అనేది గొప్ప నమ్మకంతో మొదలు పెడతాం, కానీ చిన్న అవాంతరాలు రాగానే మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఎవరికైనా 24 గంటలే ఉంటాయి, కానీ విజయం సాధించే వాళ్ళు ప్రతి నిమిషం కష్టపడతారు. బిజినెస్లో నేను ఒక్కడినే చేస్తా అంటే నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. బిజినెస్లో సక్సెస్ కావాలంటే సరైన టీం, సరైన టైం, కస్టమర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. ఒకరితో కాదు, ఎప్పుడు బలమైన టీం నీ విజయానికి ముఖ్యమవుతుంది. జాక్ మా తన బిజినెస్లో అలీబాబా కంపెనీని నిర్మించాడు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఈ-కామర్స్ కంపెనీ. మీరు ఎంతమందిని చూశారు జాబ్ చేసి బిలియనర్లు అయిన వాళ్ళని? రోజుకు 9 నుండి 10 గంటలు కష్టపడాలి, సేమ్ రొటీన్, మరియు 40,000 50,000 శాలరీ కోసం కష్టపడతావా? నువ్వు జాబ్ ఏంటికి చేస్తున్నావు? ఎవరి కోసమో ఏంటికో కష్టపడుతున్నావు. ఎందుకు నీ కళని ఒకరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఒకరి కింద పని చేస్తున్నావు? నువ్వే స్టార్ట్ చేయి. జాబ్ చేయడం వల్ల నీ బట్టలు మారుతాయి, బిజినెస్ చేయడం వల్ల నీ జీవితమే మారిపోతుంది. సమ్ ఆఫ్ ది బెస్ట్ బిజినెసెస్ లైక్ ఈ-కామర్స్, డ్రాప్ షిప్పింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫుడ్ బిజినెస్, ఫిట్నెస్, టెక్ స్టార్టప్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ బెస్ట్ బిజినెసెస్. ఫుడ్ బిజినెస్ మరియు హెల్త్ బిజినెస్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫుడ్ బిజినెస్ ఎప్పటికీ పడిపోదు. నువ్వు కనుక బిజినెస్లో సక్సెస్ పొందాలంటే కస్టమర్ల ఎమోషన్స్తో ఆడుకోవడం నేర్చుకో. అమెజాన్, స్టార్బక్స్ ఇన్నోవేషన్ని అమ్ముతారు. యాపిల్ కస్టమర్ల ఎక్స్పీరియన్స్ని అమ్ముతుంది. సో మిత్రులారా, మీ కాడ చాలా తక్కువ సమయం దాగి ఉంది. మీరు ఎవరి కోసమో కష్టపడాల్సిన అవసరం లేదు. కొత్త ఐడియాతో నువ్వు బిజినెస్ మొదలుపెట్టు, నీ జీవితాన్ని మార్చుకో.